జయ శ్రీరామ్. శ్రీ విఘ్నేశ్వరాయ నమ. అడవి లోపల పూరి గుడిసెయందు కాపురంబుండు ముదుసలి కాపువాని కథ. అడవి లోపల నొక్క పూరి గుడిసెయందు కాపురంబుండు ముదుసలి కాపువాడు. ఆతడొకనాడు భూమిలో పాతుచుండే చిన్న మామిడి టెంకలా కొని తెచ్చి వేటలాడగా నాదారి వెంట చనుచు తనదు పరివార జనులతో ననియరాజు. కాంచితిరే మీరు ఈ మూడు కాళ్ళ ముదుసలి చేయుచున్నట్టి చిత్రంపు చేతలౌరా. వృద్ధుడక్కడ ఎంతటి వెర్రివాడో విత్తుచున్నాడు మామిడి విత్తనములు. చెట్ల ఫలములు తాను భక్షింపదలచి ఎంతకాలము జీవింపనెంచినాడో. నుపుని మాటలు నాలించి వృద్ధుడనియే రేడరిత్త కాలేదు నేడు. మున్ను మన పెద్దలందరూ చన్నరీతి ఆచరించి తీనంతయే అవని నాత. అట్లే మనమిప్పుడు నాటిన చెట్ల ఫలములన్ ముందు తరములకు చెందునే. అంతట వృద్ధిని మాటలకు ఆశ్చర్యముంది రాజు. ఇంతటి సంపదల్ కూడబెట్టుట ఎంతటి గొప్పతనమో అని ఆ రాజు 7 బంగారు కాసులు నిలమి ఒసగే. ఆహహ రేడరిత కాలేదు నేడు నాటిన తొలినాడే అక్కజముగా. ఇంతటి బంగారు కాసులు నెలమి ఒసగే అనుచు వృద్ధుడు సంతోషమును చెందితాను.